ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు. ఎందుకంటే 2024 నుంచి మారిన రాజకీయ సమీకరణాలు ఇవి చాలా కీలకం. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాస్త ఇబ్బందికరంగా గందరగోళంగా ఉందేమో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అని అనిపించక తప్పటం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఒక పక్క ఏ చిన్న అంశం వచ్చినా పూర్తి స్థాయిలో దాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్ళి పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్న నేపథ్యం. ఎందుకంటే చేయాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి. గతంలో వైఎస్ఆర్సీపీ ఏదైనా చిన్న అంశం చేసినా సరే జనసేన అవనియండి లేదా తెలుగుదేశం పార్టీ అవనండి పెద్ద ఎత్తున ప్రజాక్షేత్రంలోకి వచ్చి బాగా హడావిడి చేసేవారు. సో రాజకీయ పార్టీలకి తప్పనిసరి పరిస్థితి అది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఎందుకంటే కూటమి తాను ఏదైతే సక్సెస్ మంత్రాగా ప్రకటన చేసిందో సూపర్ 6 అనే అంశం, అది గాలికి వదిలేసింది, చేతులు ఎత్తేశారు. ఇది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన కొన్ని అంశాలు, దాని మీద ఇంకిళ్ళు చేతులు ఎత్తేశారు, మన వల్ల కాదంటున్నారు సూపర్ 6 అని చెప్పి ఆల్రెడీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియా అంతా కూడా హోరెత్తిస్తుంది. మరి దీన్ని అడ్డుకోవాలి అంటే పథకాలు ప్రజలకి సజావుగా అందుతున్నాయి అనే విధంగా పూర్తి స్థాయిలో జాగ్రత్తతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మెప్పించి ఒప్పించగలగాలి. మొన్న గెలడం అన్నది ఓకే, ఊహించిన విజయం వచ్చింది, అసలు అద్భుతం, అమోఘం అని అనుకోవచ్చు. కానీ దాన్ని నిలబెట్టుకోగలగాలి. అది చాలా కీలకం. ఏ సక్సెస్ కన్నా సరే సక్సెస్ రావడం వస్తుంది, దాన్ని నిలబెట్టుకుంటూ కంటిన్యూ చేస్తేనే అద్భుతంగా అందరి మనసులో ఉండిపోతారు. ఏదో ఒకసారి గెలిచాం కదా, అదేదో ఫ్లోలో కొట్టుకొచ్చామంటారు కొంతమంది. ఆ రకంగా ఒకసారి గెలిచి ఇంక అయిపోయింది మామ అనిపించేస్తే అది కాదు. లాంగ్ రన్ ఉండాలి సక్సెస్ అన్నది. అప్పుడు అందరి మనసుల్లో ముఖ చిత్రం నాటుకుపోతుంది. సో అదే పరిస్థితి ఈరోజు కూటమిలో ఉందా? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎదగాల్సిన అవసరం ఉంది, చంద్రబాబు నాయుడు గారు మరి లోకేష్ గారిని ఖచ్చితంగా రంగంలోకి దింపాల్సిన అవసరం ఉంది, ఆయనకి బాధ్యతలు అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన కూడా యువకుడు, మరి ఆయన ఎలాగా పార్టీని తన భుజస్కంధాల మీద పెట్టి నడిపించగలరో చాలా ప్రశ్నలు ఉన్నాయి. అయితే దేశ రాజకీయాల్లో చాలా కీలకంగా మారుతున్న మార్పుల నేపథ్యంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన అనే అంశాన్ని కాసేపు పక్కన పెడితే వైఎస్ఆర్సీపీని, భాజపా పార్టీ, బీజేపీ పార్టీ చాలా కీలకమైన రాజకీయ వ్యూహాలు రచిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో మనం చూసాం. బీజేపీ తనదైన వ్యూహంతో 2 స్థానాల నుంచి హ్యాట్రిక్ వరకు కూడా వచ్చారు అంటే సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండో, లేకపోతే అసలు తిరుగులేని పాలన అన్ని సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు గెలడానికి ఆపసోపాలు పడుతుంది 3 సార్లు. ఒకసారి కాదండి, ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, హ్యాట్రిక్ కూడా. అంటే బీజేపీ ఎంత రాజకీయ వ్యూహాలతో ఎలాంటి పద్మ వ్యూహాలని రచించి ముందుకు సాగిస్తుందో వేరే చెప్పాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. కానీ వాళ్ళ కన్నంతా గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే నార్త్ను కొల్లగొడుతున్నారు వాళ్ళు. సౌత్ విషయానికి వచ్చేసరికల్లా చాలా ఇబ్బందికర పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. సో సౌత్లో సక్సెస్ కావాలని సకల వ్యూహాలు పండుతున్నారు. ఏం కావాలన్నా, ఎలా చేయాలన్నా సౌత్లో బాగా వేస్తే ఇంక బీజేపీకి ఇప్పుడప్పుడే అంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే సౌత్లో ప్రాంతీయ పార్టీల బలం ఎక్కువ. దీన్ని తట్టుకోవాలి అంటే నేషనల్ పార్టీలు చాలా కష్టం. ఒక ఎన్టీఆర్ గారికే అప్పట్లో చెల్లింది. ఆ తర్వాత పరిస్థితులు ఏంటండి? అంటే వైఎస్ఆర్సీపీ ప్రాంతీయ పార్టీ కింద ఆవిర్భవించినా సరే కాంగ్రెస్కి సంబంధించిన ఆ మూలాలు, కాంగ్రెస్ ఆ లెగసీ, అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఇది వేరు. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి కాంగ్రెస్కి ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కానీ లేకపోతే కాంగ్రెస్కి అసలు అడ్డే ఉంది. జనతా పార్టీలు ఇవన్నీ కూడా దాన్ని ఏమైనా ఆపగలిగినాయా? అసలు బీజేపీ అన్నది ఉందా? తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకుంటా. సరే ఇప్పుడైతే రాష్ట్రం విడిపోయింది అనుకోండి, నేను దీని గురించి చెప్పట్లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిస్థితి ఏంటండి? వారు వన్ సైడే కదా. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత మార్పు వచ్చింది. కానీ కాంగ్రెస్ కొంతకాలం ఏలగలిగింది, కానీ సౌత్లో కూడా తన ప్రభావాన్ని చూపించగలిగింది. కానీ
బీజేపీ చూపించలేకపోతుంది. అందుకనే వాళ్ళ వ్యూహాలు ఎంత అద్భుతంగా రచిస్తున్నారో ఒకసారి చూడొచ్చు. అంటే దూరదృష్టితో ఉన్న వ్యక్తులు మోదీ షాగారంలో ఎటువంటి ఆలోచన అవసరం లేదు. దానికి చాలా దూరదృష్టితోటి వాళ్ళు ముందుకు అంటే సక్సెస్ ఫార్ములా ఎలా ఉంటుందో అన్నది కేర్ ఆఫ్ అడ్రస్ మోదీ షా వాళ్ళిద్దరు వ్యూహాలు చూస్తే తెలిసిపోద్ది. లేకపోతే ఎంత అద్భుతమైన విజయాలు అన్నది చాలా కష్టం. సో ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఫేస్తో సౌత్లో ముందుకు దూకడానికి సర్వం సిద్ధమైంది. దీనికని ఢిల్లీ వచ్చేసానని నువ్వు లోకల్ కాదు నేషనల్ అని డైరెక్ట్గా మోదీ గారే ఇన్విటేషన్ పంపించినట్లు ఇప్పుడు వస్తున్న వార్తలండి. ఇంతకుముందు నుంచి వస్తున్నాయి, కానీ ఇది లేటెస్ట్, చాలా కీలకంగా మారుతున్న పరిణామాలు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ స్థానంలో బీజేపీ జనసేన 2029లో బలపడే విధంగా ఒక పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని చెప్పి వస్తున్న డేటా, వస్తున్న వార్తలు, వస్తున్న సమాచారాలు. ఇది కొట్టి పారేయలేని నిజాలు ఇవి. ఏముందలే అనుకోవడానికి లేదు. సరే, ఎందుకు తెలుగుదేశం పార్టీకి జనసేనకి మధ్య ఏదో పెడుతున్నారని అనుకోవచ్చు కాక, కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా చాలామందికి ఇన్సైడ్ తెలుసు ఇది. ఎప్పటికైనా సరే ఇది కొద్దిగా బీజేపీ తనదైన వ్యూహంతో ముందుకు సాగుతుంది అని. అంటే ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయని ఇందులో తప్పులు పట్టడానికి ఏం లేదు. అందుకనే కేంద్ర మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారిని తీసుకుందామని ప్లాన్ చేస్తున్నట్లు, విజయసాయిరెడ్డి స్థానంలో ఇది మరింత కీలకం, విజయసాయిరెడ్డి గారి స్థానంలో రాజ్యసభకు పవన్ కళ్యాణ్ వెళ్తారని. ఎందుకంటే ఇప్పుడు రాజ్యసభలో వాళ్ళ బలం పెరుగుతుంది. లోక్సభలో ఇప్పటి వరకు ఓకే పొత్తులతోటో వేరే రకంగా వాళ్ళకి ఎలా అయినా మెజారిటీ ఉంది కాబట్టి రాజ్యసభలో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. అందుకనే రాజ్యసభ నుంచి ఒక్కొక్కరు మిగతా పార్టీలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా లేచిపోతున్నారు. అర్థం ఏంటండి? స్టార్ట్ చేసింది బీజేపీ గేమ్, ఎన్డీఏ గేమ్ స్టార్ట్ చేసింది. ఇంకా చాలామంది లేచిపోతారు, వేరే ఆప్షన్ లేదు అన్నట్లుగా ఉంటుంది. సో వాళ్ళ ఫేస్ ఏంటి? సౌత్లో బలపెట్టాలి. అది అక్కడ చూడండి, సనాతన ధర్మం ఎత్తుకున్నాడు ఆయన, కాషాయ వస్త్రాలు ధరిస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా మోదీ గారికి అత్యంత దగ్గర మనిషి అయిపోయాడు ఆయన. సింపుల్గా చెప్పాలంటే రాజకీయాలన్నీ కూడా పక్కన పెడితే వాళ్ళకి కావాల్సింది అది, ఇలాంటి వ్యక్తి కావాలి. యోగి ఆదిత్యనాథ్ పరిస్థితి ఏంటండి? ఆయనకు అసలు ఏమైనా తిరుగుంటుందా? సేమ్ అంతే. ఆంధ్రప్రదేశ్లో అలాంటి వాళ్ళు కావాలని అనుకుంటున్నట్టున్నారు ఈయన. ఎందుకంటే వాళ్ళకి ట్యూన్ అయ్యారు ఈయన. వాళ్ళందరినీ నమ్మరు, మిగతా వాళ్ళు చేయలేరు. ఇది చూడండి, ఆ మెట్లకి బొట్లు పెట్టడాలు, ఆ వస్త్రాలు ధరించడం, హోమాలు చేయడం, సనాతన ధర్మం అంటూ స్లోగన్ ఎత్తుకోవడం, ఇంకెంతకంటే ఏం కావాలి బీజేపీకి? సో ఏపీలో బలపడాలనే ఆలోచనలో కాషాయ పార్టీ కొత్త వ్యూహాలు రచిస్తుంది. 2029కి బలమైన పార్టీగా అవతరించే వ్యూహాల్లో భాగంగానే ఇది అవుతుందో అవ్వదో ఇవన్నీ కూడా తర్వాత అంశం. టీడీపీ వాళ్ళకి ఇది నచ్చినా నచ్చకపోయినా ఎవరి ప్లాన్లో వాళ్ళకు ఉంటాయి. టీడీపీ ప్లాన్ టీడీపీ ఉంటుంది. ఏమైంది? టీడీపీని ఏమి తీసిపడేవలసిన పార్టీ ఏం కాదు, తన పవర్ తనకుంది. సో అందుకే పవర్ను ముందుంచాలని వీళ్ళు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు పోటీ చేసేలా బీజేపీ ప్లాన్ చేస్తుందంటూ కూడా మరొక వార్తలు. ఇక మోదీ జనసేన ఢిల్లీకి ఆహ్వానించడమే కాకుండా రాజ్యసభకు పవర్ను పంపేలా మంత్రాంగం కూడా నడుపుతున్నాడు. ఇప్పటివరకు కూడా ఏదో చిరంజీవి గారు అన్నారు, కానీ అవన్నీ కూడా ఫేక్ వార్తలు. ఇది ఖచ్చితంగా అమలు చేయాలని ఆలోచన చేస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో బీజేపీకి పెరుగుతున్న బలం వైసీపీని పూర్తిగా ఇక్కడ చాలా కీలకమైన తెలుగుదేశం పార్టీ టార్గెట్ కాదు ఇది. ఎందుకంటే 11 సీట్లకు పరిమితమై ఇప్పుడు వీక్గా ఉన్న వైఎస్ఆర్సీపీని మరింత వీక్గా చేసి దాని స్థానంలో వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుందామని చూస్తున్నారు అని. ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీతోటి వీళ్ళు గిల్లిగజ్జాలు పెట్టుకోరు, గొడవలు పెట్టుకోరు. బీజేపీ వ్యూహం అలాగే ఉంటుంది. ఏ రాష్ట్రంలో వాళ్ళు అడుగు పెట్టినా మీరు చూడండి, అది తప్పేం కాదు, అది వాస్తవం. రాజకీయం అలాగే చేయాలి. ఇప్పుడు గేమ్ ఉన్నప్పుడు ఎవరి ప్లాన్ ఉంటుంది వాళ్ళకి, అంతేగాని నువ్వు అలా ప్లాన్ చేయకు, మేం గెలిచేలాగా నువ్వు ప్లాన్ చేయంటే ఎవడు చేస్తాడు? ఎవడో చేయడు. ఇది కూడా అంతే. ఏది ఇందులో తప్పు పట్టట్లేదు. జరుగుతున్నవన్నీ కూడా ఇలా జరిగే ఛాన్స్ ఉంటుంది అన్న వార్తల్ని కొట్టిపడేలేం. ఇది కొట్టిపడేసే వార్తలు కాదు, ఈజీగా తీసుకునే వార్తలు కదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్తారా అనే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన్ని ఒక లోకల్ లీడర్లా చూడలేదు బీజేపీ, నేషనల్ లీడర్లా చూస్తుంది.
దీని తర్వాత కూడా చూడండి ఎంత కీలకంగా వీళ్ళు ఆలోచన చేస్తారన్నది కూడా మనం ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. వైసీపీని పూర్తిగా వీక్ చేసేలా బీజేపీ మాస్టర్ ప్లాన్లో భాగంగా పవన్ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని ఏపీలో, ఎందుకంటే 2024కి ముందు బీజేపీ పరిస్థితి ఏంటి ఆంధ్రప్రదేశ్లో? ఏమీ లేదు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇందులో ఉన్నారు, కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు, విజయంతో ఉన్నారు. అందుకని డిప్యూటీ సీఎం పదవి బీజేపీ తీసుకునే యోచనలో చేస్తుంది. అర్థమవుతుందా మీకు? ఇక్కడ క్లియర్గా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇవి, ఇన్సైడ్ నుంచి వస్తున్న వార్తలు. ఏపీలో డిప్యూటీ సీఎం పదవి బీజేపీ తీసుకునేలాగా పవన్ కళ్యాణ్ గారి కేంద్ర మంత్రివర్గంలో తీసుకుని, కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటే ఢిల్లీలో వెళ్ళి నేను కూర్చోవాలని ఏం లేదు, ఏదో ఇంపార్టెంట్ మీటింగ్లు వెళ్ళి వెళ్తుంటుంది కానీ ఆ చక్రం తిప్పుతుంటాడు ఈయన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని కీలకమైన కేంద్ర పదవిలో, కేంద్ర మంత్రివర్గంలో నుండి చాలా కీలకమైన పోర్ట్ఫోలియో కానీ వచ్చిందనుకోండి, రాష్ట్రానికి ఎలాంటి బడ్జెట్లు వస్తాయండి? ఎలాంటి నిధులు ఇస్తారు? ఒక్కసారిగా రాష్ట్ర తీరుతెన్నులు కూడా మార్చేవచ్చు. ఎవరు చేశారంటే పవన్ కళ్యాణ్ గారు చేశారంటారు. ఆంధ్రప్రదేశ్లో ఉంటే అది చేసే పరిస్థితి లేదు, ఎందుకంటే కష్టాల్లో ఉంది. ఇప్పుడే నేను చెప్తున్నాను కదా, ఇంతకుముందు మాట్లాడినట్లుగా సూపర్ 6 అమలు చేయలేకపోతున్నాడు, వీళ్ళు పని అయిపోయిందని అప్పుడే ప్రచారం జరుగుతుంది. ఇలాంటి టైంలో సేనాని ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడని, ఏవి చేయలేని పరిస్థితి. కేంద్రం నుంచి నిధులు రప్పించుకుంటే ఎక్కడికి వెళ్తుంది? అది ఏపీ గవర్నమెంట్కి వెళ్తుంది. సో చంద్రబాబు నాయుడు గారు ముందు వరుసలో ఉంటారు, రెండో వరుసలో ఈయన ఉంటారు. కానీ ఈయనే కేంద్ర మంత్రిగా ఉంటే, ఈయనే డైరెక్ట్గా ఫండ్స్ రిలీజ్ చేస్తే, ఇదిగో నేను ఇంత చేశాను దీనికి అని ఈయన ప్రచారంలోకి వెళితే, ఇందుకనే కొట్టి పారేయలేము అంటున్నాం దీన్ని. ఇక బీజేపీ జనసేన కలిసి వెళ్లే కసరత్తు మొదలవుతున్నది, ఆల్రెడీ మొదలయ్యింది, ఇది కంటిన్యూ అవుతుంది. అందుకని ఈ మధ్యకాలంలో కొన్ని వాయిస్లు బయటకు వస్తున్నాయి. ఏది కొట్టిపడేయడానికి లేదండి, రాజకీయాల్లో ఏది కొట్టేయడానికి లేదు. ఇది కాదు అనడానికి ఏం లేదు, ఏదైనా జరుగుతుంది రాజకీయాల్లో. తప్పు కాదు, జరిగినది తప్పు కాదు, ఎవరినో మనం బ్లేమ్ చేయవలసిన అవసరం లేదు. ఇదిగో ఇది ఎలాగవుతుంది, అది అలాగవుతుంది, లేదు తూచు వాళ్ళు వెళ్ళరు. ఎవరు చెప్పారండి? 2014 పరిస్థితి ఏంటి, 2009లో పరిస్థితి ఏంటి, 2014లో పరిస్థితి ఏంటి? ఏదన్నా జరుగుతాయి. గెలడానికి ఎలాంటి శక్తులనన్నా ఒడ్డుతారు, అది రాజకీయం అంతే అది. ఇక వైసీపీ స్థానంలో పుంజుకునేలా బీజేపీ తెరవెనుక రాజకీయాలు. ఇప్పుడు వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేయాలి, వైఎస్ఆర్సీపీని పూర్తిగా వీక్ చేయాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని వీక్ చేయాలని చాలాసార్లు చాలామంది అనుకున్నా అది పడిలేసిన కెరటంలో లెగుస్తుంటుంది. ఎందుకంటే దానికి అంత గొప్ప క్యాడర్ ఉంది వాస్తవంగా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కూడా బలమైన క్యాడర్ ఉన్న పార్టీ అండి. ప్రాంతీయ పార్టీలో చాలా బలమైన, ఓడిపోవచ్చు గెలవచ్చు, గెలిపోవటంలో పట్టణం పెట్టండి, కానీ తెలుగుదేశం పార్టీ ఆ పసుపు జెండా సైకిల్ గుర్తు అంటే చిరస్థాయిగా మిగిలిపోద్ది. కాంగ్రెస్ పార్టీ కూడా కొన్నాళ్ళలా నడిచేది. అదేంటంటే అంత ఈజీ కాదు, ఒకసారి జనాల్లోకి వెళ్ళిపోయింది అంటే అంత ఈజీ కాదు ఆ ముద్రను చెరపడం. అదే పరిస్థితి ఈరోజు ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వైపు ఇప్పటివరకు వెళ్ళరీళ్ళు. కానీ వైఎస్ఆర్సీపీ పూర్తిగా వీక్ అయితే ఆల్టర్నేటివ్ ఏంటండి? ఆంధ్రప్రదేశ్లో ఆల్టర్నేటివ్ ఏంటి? నిజంగా వైసీపీ వీక్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అంత ఈజీగా వదిలేస్తారని అనుకోవడానికి ఏం లేదు. కానీ ఇంకా వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతుంటే ఏమవుతుంది అంటే 40% ఓట్ బ్యాంక్ వీళ్ళకి ఉంది, అది అందరూ కూడా ఒప్పుకోవాల్సిందే. ఓకే, ఓట్ బ్యాంక్ను చూసి ఎంతకాలం నడుస్తుంది? మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు కదా, వాళ్ళు ఏం బాంబులు పేలుస్తారో ఇప్పుడు అదొక టెన్షన్. విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు, ఆయన ఏంటి ఒక రాజకీయ నాయకుడో లేకపోతే ఒక రాజ్యసభ సభ్యుడో వెళ్ళిపోయారంటే అందరిలాగా మస్తాన్ రావో లేకపోతే ఇంకొకరో వాళ్ళలాగే ఊరుకుందరు, వాళ్ళలాగే లైట్ తీసుకుంటారు. కానీ విజయసాయి రెడ్డి పరిస్థితి అది కాదు. వైఎస్ కుటుంబంతో సుదీర్ఘంగా జర్నీ చేసిన క్యారెక్టర్ అది. మొత్తం వాళ్ళ చిట్టా అంతా తెలిసిన ఆడిటర్ ఇతను, పిన్ టు పిన్. ₹1,00,000 కూడా నాకు తెలిసి ఆయనకి తెలిసి ఉంటుంది ఎక్కడున్నదని. నెక్స్ట్ కుటుంబ విషయాలన్నీ కూడా తెలిసిన విజయసాయి రెడ్డి, ఆయన ఈరోజు బయటకు వచ్చేసారంటే ఏమో బయటకు వచ్చి ఏం బాంబు పేలుస్తారో. అయోధ్య రామరెడ్డి ఈయనేం చేస్తారో, రేపు ఎప్పుడైనా సజ్జల గారు ఎవరికన్నా వాళ్ళకి పడక వాళ్ళు ఏమైనా బయటకు వస్తే ఇలా ఇది కష్టంలో ఉంది ఇప్పుడు వీళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓడిపోయినప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరండి? కుటుంబ సభ్యులు, సొంత మనుషులు. పెద్దగా ఆ ఎఫెక్ట్ ఏం పడదు వాళ్ళకి, వాళ్ళు ఇబ్బంది పడలేదు, ఓడిపోయారు అంతే. మళ్ళీ గెలవచ్చు కదా అన్నారు, గెలిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా లేదు. ఇప్పుడు
వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా కీలకమైన వ్యక్తులు, చాలా ఆటల్లో ఇన్వాల్వ్ అయిన ఉన్న వ్యక్తులు, ఏటుగా ఉన్న వ్యక్తి ఈరోజు బయటకు వచ్చాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ స్థానాన్ని బీజేపీ జనసేన తీసుకోవడంలో తప్పులేదే. ఒకవేళ జరిగితే ఆలోచన అయితే చేస్తారు కదా, గెలుస్తామో ఓడిపోతాం తర్వాత అంశం అండి. ముందు మ్యాచ్కి వెళ్ళిన తర్వాత ఎవరు పెర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తారు కదా, గెలిపోవటం తర్వాత అవసరం. ఒక్కొక్కసారి జింబాబే కొట్టేస్తుంది ఇండియాని, శ్రీలంక వరల్డ్ కప్ కొట్టేసింది. అసలు ఏంది అది పిల్ల కోణంలో అన్నారు, కోణంలో ఏమి ఉండవు ఇంకా అక్కడ. ఆ రోజు పిచ్ వర్కౌట్ అయ్యింది అంటే ఆడికి అంబ పలుకు జగదాంబ పలుకు అని చెప్పి ఆ రోజు అయ్యింది అంటే ఇక్కడ ఉన్నవాడు అక్కడికి వెళ్ళిపోతాడు. ఏముందండి, 100 రూపాయలు లాటరీ టికెట్ కొట్టుకున్నాడు, కోటీశ్వరుడు అయిపోలేదా? ఏం చెప్పగలం దానికి? అవుతాడని అనుకున్నారా ఆ రోజులోని? ఇలాగే ఉంటుంది రాజకీయాలు కూడా, ఎప్పుడు ఏం జరుగుతాయో చెప్పలేము. సో ఈ వ్యూహంతో మరి మోదీ షా ముందుకు వెళ్తున్నారు. ఆ రకంగా చాలా కీలకమైన పరిణామాలు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయని, ఇంకా ఢిల్లీకి వచ్చే నువ్వు లోకల్ కాదు నేషనల్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఆల్రెడీ ఒక మెసేజ్ వెళ్ళినట్టు, ఖచ్చితంగా చాలా కీలకంగా ఈ పరిణామాలు మారిపోతున్నాయి. ఆయన రాజ్యసభ, అది కూడా విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన ఆ సీట్లో ఈయన్ని కూర్చోబెట్టి కేంద్ర మంత్రిగా చేసి సౌత్లో చక్రం తిప్పాలని యోచిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు. మరి రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది చాలా కీలకంగా మారుతున్న నేపథ్యం. మరి వైఎస్ఆర్సీపీ ఏ రకంగా తట్టుకుని నిలబడుతుంది. ఇక మిగతా విషయాలకు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త కష్టాలు మొదలయ్యాయని, ఎందుకంటే కోర్ టీమే ఆయన్ని నిండా ముంచేస్తున్నదని. ఇక జగన్ పక్కన ఉన్న వాళ్ళే వెన్నుపోటు పడ్డం, ఇవన్నీ కూడా చాలా కష్టంగా మారుతున్న పరిస్థితి. ఈ మాజీ కోర్ టీం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో మొహం చాటేస్తుంది. మరొక వైపు కూటమిలో నామినేటెడ్ 3వ జాబితా 2-3 రోజుల్లో రిలీజ్ కాబోతుందని చాలా పెద్ద ఎత్తున వాసన. ఎందుకంటే ఇప్పటికే అసహనంతో ఉన్నారు. దసరా వెళ్ళిపోయింది, సంక్రాంతి వెళ్ళిపోయింది, కొత్త సంవత్సరం వెళ్ళిపోయింది, న్యూ ఇయర్ అయిపోయింది. 7 నెలలు, అంతకుముందు ఒక 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు 7 నెలల నుంచి కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు చాలామంది ఆశావహులు. ఇప్పుడు 2 జాబితాలే వచ్చినాయి, 3వది ఎప్పుడో అర్థం కాదు. సో ఇలాంటి టైంలో ఒక పక్క ఏవేవో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏదో కూటమిలో జరిగిపోతున్నది. ఈ టైంలో కొన్ని పదవులు ఇస్తే వాళ్ళు కొద్దిగా హ్యాపీ అవుతారు, ఈ ఆలోచనల నుంచి పక్కకి వెళ్ళిపోతారు.